నేను రికార్డ్ చేస్తున్నాను యూట్యూబ్ కేస్ స్టడీ కోసం. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకేనా? ఓకే సార్. ఓకే సరే. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. October 8, 1999 సార్. మార్నింగ్ 4:46 AM. సూపర్. సో టైం పక్కా రాసిన టైం అంతేనా? అవును సార్. ఏ ఊరు? రావులపాలెం సార్. సో మీకు లగ్నం కన్యా లగ్నం వచ్చింది. అవును సార్. ఉత్తరా నక్షత్రంలో లగ్నము, చంద్రుడు ర్యాపిడ్ కంజంక్షన్, రవి చంద్రుడు కలిసే ఉన్నారు. కృష్ణపక్ష చతుర్దశి, నెక్స్ట్ డే అమావాస్య అన్నట్టు. ఓకే అవును సార్. ఎస్ చెప్పాలి. మీ క్వశ్చన్ ఏంటిది? కెరీర్ లో చాలా మిస్క్లారిటీ కొడుతుంది. అంటే కెరీర్ అనే కాదు, మన లైఫ్ లో ఏ విషయమైనా కూడా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా, ఒక బాండ్ నిలుపుకోవాలన్నా కూడా ఎప్పుడు ఎమోషనల్ గా ఏదో ఒక సాడ్ గానే ఉంటుంది సార్. ఎప్పుడు ఎప్పుడు అదే లోన్లీ ఉంటాం సార్. ఎప్పుడు అంటే ఇప్పుడు ఏం చేయట్లేదు సార్. 2020లో బీటెక్ అయిపోయిన తర్వాత 1 year వరకు కరోనా ఎఫెక్ట్ వల్ల జాబ్ లేదు. తర్వాత జాబ్ వచ్చిన ఒక 2 months కి ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. రాహుమాదేశ స్టార్ట్ అవ్వగానే ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు అన్నమాట. తర్వాత మళ్ళీ జాబ్ మానేశాను. మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఒక జాబ్ లో జాయిన్ అయితే అక్కడ ఏంటి రెసెషన్ వల్ల ప్రాజెక్ట్ పోయింది. మళ్ళీ గ్యాప్ వచ్చింది. రెసెషన్ సార్, ప్రాజెక్ట్ తీసేశారు. అవును సార్. ఏం జాబ్ చేశారు? తర్వాత అది సాఫ్ట్వేర్ లోనే క్లౌడ్ అసోసియేట్ ఇంజనీర్ కింద. ఓకే ఓకే. క్లౌడ్ అసోసియేట్ అంటే మీరు వెబ్ హోస్టింగ్ మేనేజ్ చేయాలా? ఏం చేయాలి? అది యాక్టివ్ డైరెక్టరీ అని ఒకటి ఉంటుంది సార్. దాన్ని మేనేజ్ చేస్తూ ఉండాలి. యూజర్స్ ఆన్ బోర్డ్ అయినా వాళ్ళ డీటెయిల్స్ యాడ్ ఆర్ రిమూవ్ చేయడం, ఇంకా కొన్ని మానిటరింగ్ టూల్స్ ఉంటాయి, వాటితో మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే. సర్వర్ లెవెల్లో మనం ఎన్ని సర్వర్స్ యాడ్ సర్వర్ యూజర్స్ ఎట్లా వస్తున్నారు అన్నది. అవును సార్. ఓకే. అలాంటి జాబ్ అయితే మళ్ళీ సెకండ్ జాబ్ కూడా అలానే మానేసాను సార్. థర్డ్ జాబ్ లో రీసెంట్ గానే జాయిన్ అయ్యా, అది కూడా పోయింది. ఈ ప్రాజెక్ట్ తీసేయడం 2020 నుంచి ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకే సార్. లగ్నంలో రవి చంద్ర ఇద్దరు కూడా అసోసియేటెడ్, లాభాధిపతి వ్యయాధిపతి లగ్నం మీద ఉన్నారు. ఓకే బాగానే ఉంది. లగ్నలాడు రవి కన్నా ముందు వెళుతున్నాడు కాబట్టి వక్రించే అవకాశం ఉంది. రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు లాభంలో ఉన్నాడు. కేతువు రవి ఒకే నక్షత్రంలో ఉన్నారు. ఇది డిసప్పాయింటింగ్. కాకపోతే ఏంటంటే రవి నక్షత్రాధిపతి అంటే రవిచంద్రుల నక్షత్ర పరివర్తనం, ఇది మంచిదే. సో ఇది కాపాడుతుంది ఏదైనా కానీ. కేతు పంచమంలో ఉండి సన్నుని డిస్టర్బ్ చేసేది కాపాడుతుంది. సన్ ఇండికేట్స్ ఏంటిది? మనకి కెరియర్, ఫాదర్, వీటన్ని ఇండికేట్ చేస్తాడు. సో కాబట్టి అది మ్యాక్సిమం సేవ్ చేస్తుంది అన్నమాట. సేవ్ చేసే వరకు చూద్దాం. తర్వాత తృతీయాధిపతి అయిన కుజుడు, అష్టమాధిపతి అయిన కుజుడు తృతీయంలో గండాంతర నక్షత్ర పాదంలో ఉండి దాని స్టార్లాడు ద్వితీయంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ కన్సల్టింగ్ ద్వారా మనకి ప్రొఫెషన్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ క్లౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సపోర్ట్ రోల్ లాంటిది కదా, ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఎన్విరాన్మెంట్ కు సపోర్ట్ రోల్. సో అందుకోసం మనకి థర్డ్ హౌస్ ఇండికేట్ చేసింది. ధనాధిపతి వ్యయంలో పడ్డాడు కేతు నక్షత్రంలో. సో కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇట్లాంటి కొంచెం ఇష్యూ, డబ్బులు ఖర్చు అవుతూ ఉంటున్నాయి, రెస్పాన్సిబిలిటీకి ఇస్తా ఉన్నాయి అనమాట. సరే. తర్వాత నెక్స్ట్ శని వక్రించి, గురువు కూడా వక్రించి అష్టమంలో ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు లాభంలో ఉన్న రాహు ఈ వక్రించిన శని నక్షత్రంలో ఉండడం వల్ల కాంప్లికేట్ చేస్తున్నాడు. నిజానికి లాభంలో రాహు ఉంటే ఫినాన్షియలీ చాలా ప్రోగ్రెస్ అవ్వాలి, ఫినాన్షియలీ వర్కౌట్ అవ్వాలి అన్నీ. కానీ ఈ శని వక్రించిన నక్షత్రం, శని గురువులు వక్రించారు. సో గురువే డామినెంట్. సో ఆ 8,000 ఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి వచ్చేదంతా కూడా ఏదో రకంగా ఫ్యామిలీ హెల్త్ ఏదో రకంగా ఖర్చు అయిపోతా ఉన్నది. తర్వాత చార్ట్లో బుధుడు ఎప్పుడు వక్రిస్తాడు, అఫ్లిక్ట్ అయిన ప్లానెట్స్ ఏంటి? ఏమి పెద్ద అఫ్లిక్షన్ ఇష్యూ కాదు ఇక్కడ. టైం ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ జరిగిన దశ రవి దశ. రవి స్టార్ని ఆక్యుపై చేసిన చంద్రుడు లగ్నంలో ఉండి మొదటి రవి దశ బాగానే వెళ్తుంది. తర్వాత చంద్రదశ, అది కూడా పర్వాలేదు. రవి చంద్ర దశలు ఓకే. రవి తర్వాత కుజు దశ, కుజుడు స్టార్లాడ్ ఓకే. తర్వాత కుజుడు తృతీయ అష్టమాధిపతి అయినా కుజు నక్షత్రాన్ని ఏమీ ఆక్యుపై చేయలేదు కదా. సో కుజుడు స్టార్లాడ్ ఓకే. కాబట్టి కొంచెం అక్కడ కొంచెం డిస్టర్బ్ అయినా కూడా ఏదో రకంగా ఓవర్కమ్ చేస్తుంది. అది హాఫ్ వే పనిచేస్తూ ఉంటుంది కుజు దశ. తర్వాత రాహు దశ. రాహు స్టార్ని ఆక్యుపై చేసిన ఈ యొక్క బుధుడే
ఫలితాన్ని ఇవ్వాలి. ఓకేనా? సో రాహు స్టార్ లార్డ్ బాగాలేదు, కానీ రాహు స్టార్ని ఆక్యుపై చేసిన బుధుడు బాగున్నాడు. కానీ ఈయన ఇట్లా కాన్స్టెంట్గా ఉంటాడని చెప్పలేము, కొన్ని సందర్భాల్లో వక్రిస్తాడు. సో ముందుకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి అది చూడాలి. అప్పుడు రాహు యాక్టివేషన్లోకి వచ్చి రాహు స్టార్ లార్డ్ దెబ్బతీస్తాడు అనమాట. చూద్దాం అప్పుడు ప్రోగ్రెషన్ ఎలా ఉందంటే, ఎగ్జాక్ట్లీ 2018లో అక్కడ దెబ్బ కొట్టింది. 2018లో ప్రోగ్రెసివ్ 10th హౌస్, 2017 నుంచి మనకి 8th ఉన్న సాటర్న్తో సెక్స్టైల్ జరుగుతుంది. కాబట్టి 2017, 2018 అక్కడ హెల్త్ ఆఫ్ ది ఫాదర్ సిచ్యువేషన్ అవన్నీ కూడా ఒకసారి ముందు నుంచే నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చడానికి అవకాశం. అవును సార్, అవును సార్. 2014 నుంచి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది, ఈ టైంలో పీక్ అయిపోయింది అంతే సార్. కరెక్ట్. అవును సార్, కరెక్ట్. కానీ ఇదే టైంలో మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంకో కొత్త విషయం, వర్క్ ఏదో ఒకటి నేర్చుకోవడానికి కూడా ఇదే టైం పనిచేసింది, కనిపించింది కదా. అవును సార్. ఓకే, దాని తర్వాత ఈ ఆస్పెక్ట్ జరిగింది. దీని తర్వాత ఏముంది, దీని తర్వాత ప్రోగ్రెసివ్ రాహు వచ్చాడు. రాహులో స్వభుక్తి, రాహు ఒకసారి స్వభుక్తిలో మనకి పాపగ్రహం పనిచేయదు కదా, అదొక ట్విస్ట్. దాని తర్వాత ఇక అంతే, అదే అయ్యింది కదా, రాహువే దాదాపు అయ్యాడు. తర్వాత జూపిటర్ భుక్తి వచ్చింది. అరే జూపిటర్ స్టార్ లాడు మనకి పంచమానికి కనెక్ట్ అయ్యాడు అనమాట. జూపిటర్ వక్రించాడు, జూపిటర్ స్టార్ లాడు పంచమంలో ఉన్నాడు. అంటే ఎక్సెప్షన్ లేదు, అంటే 4th and 7th లాడు ఎప్పుడైతే వక్రించాడో అక్కడ సపోర్ట్ ఆఫ్ ది మదర్. అంటే ఇక్కడ ఎలా తీసుకోవాలని అంటే, ఇప్పుడు ఒక్కోసారి రెస్పాన్సిబిలిటీ ఫాదర్ది మదర్ మీద పడ్డము, లేదంటే మదర్కి కొంత అదంతా అవుతూ ఉంటుంది కదా సిచ్యువేషన్ క్రిటికల్ గా. సో అదంతా ఇండికేట్ చేస్తుంది. చతుర్థ సప్తమాధిపతి, సో వివాహానికి ఆలస్యం ఇవన్నీ కూడా చేస్తున్నాయి. అంటే ఒక్కొక్కటి ఇంటర్లింక్ అయ్యి వెళ్ళాయి అనమాట. చతుర్థం స్పాయిల్ అయింది, సప్తమం స్పాయిల్ అయింది. కానీ కొంతవరకు కళత్రకారకుడు ఓకే, సప్తమాధిపతి నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ అవ్వడానికి ఏమేం జరగాలో అని జరుగుతాయి. ఇప్పుడు కెరియర్లో సెటిల్ కాకపోవడం కావాలా, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కావాలా, ఇలా అన్నీ కూడా డ్రాగ్ అవుతా ఉన్నాయి అనమాట. పైకి కనెక్ట్ అయ్యి పైలో రెట్రోగ్రేట్ అయింది. రిలేషన్షిప్ ఫెయిల్ అయిన అది కూడా అయినట్టుంది కదా. అంటే రిలేషన్షిప్ అంటే ఫ్యామిలీలో మన మావయ్యలు కానీ వాళ్ళ సైడ్ ఉంటారు కదా సార్, వాళ్ళ సైడ్ రిలేషన్షిప్ గొడవలు అయిపోవడం, మెయింటైన్ చేయలేకపోవడం, వాళ్ళతో సరిగ్గా మొన్న టైం బాగున్నప్పుడు అది లవ్ కాదు కదా. ఓకే రైట్, చిచి కాదు సార్. తర్వాత నెక్స్ట్ లవ్ అంటే చిచి అంటారా? రైట్. ప్రోగ్రెసివ్ మార్స్ సన్ కి స్క్వేర్ అవ్వబోతాడు. ప్రోగ్రెసివ్ అసలు ఏమి ఆస్పెక్ట్ ఏమీ లేదు, గురుభుక్తి జరుగుతుంది. గురుభుక్తి నాట్ ఓకే, అది అర్థమైపోయింది, అనుకున్నంతగా అది ఫలితం చేయట్లేదు. దాని తర్వాత గురువు తర్వాత శని వస్తాడు 2025 ఫిబ్రవరికి. శని స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం లాభంలో ఉంది, శనిలో నీచంలో ఉన్నాడు కాబట్టి నథింగ్ టు వర్రీ. సో కాబట్టి మనకి శని నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన రాహు బెటర్ రిజల్ట్ ఇవ్వాలి, అది 25 ఫిబ్రవరి తర్వాత వస్తుంది. సో ప్లేస్ కూడా ఒక్కోసారి మనం మూవ్ అయ్యేదానికో ఇట్లాంటి కారణం అవుతుంది. కానీ ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ కూడా స్క్వేర్ అవుతున్నాడు. కాబట్టి ఏదేమైనా కానీ రిలేషన్షిప్ ఇట్లాంటి ప్రాస్పెక్టివ్స్ జాగ్రత్తగానే ఉండాలి. ఈ వీనస్ 10th హౌస్కి స్క్వేర్ ఇస్తే ఇబ్బంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం కన్సర్న్ అబౌట్ ద లైక్ మదర్ హెల్త్ ఇవన్నీ కూడా కన్సర్న్ ఉంటుంది. దాని తర్వాత ఎంతవరకు బాగుందో చూద్దాం. ఇప్పుడు 25కి శని భుక్తి అయితే బాగుంది, 25 నుంచి 28 మధ్యలో ఉంది. తర్వాత బుధుడు వక్రించేశాడు. వక్రించిన బుధుడు ఎప్పుడైతే వక్రించాడో ఇక రాహు స్టార్లడ్ అష్టమంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. బుధుడికైతే వక్రత్వం క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే రాహువును బుధుడు ఒకే శని నక్షత్రంలోకి వెళ్తారు, అది క్యాన్సిల్ అయింది. కానీ తర్వాత నెక్స్ట్ శని వక్రించడం వల్ల వక్రత్వం వస్తూ ఉన్నది. కాబట్టి బుధుడికి వక్రత్వం వచ్చింది కాబట్టి డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఇస్తాడు. కాబట్టి 29 అంటే 28 నుంచి 30 ఏదైతే ఉందో ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్కు స్క్వేర్ అవుతుంది. బుధుడి వక్రత్వం ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ప్రోగ్రెసివ్ మార్స్ సన్కి స్క్వేర్ చేస్తున్నాడు. మల్టిపుల్ మిక్స్డ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఏమవుతుంది, జూపిటర్కి స్క్వేర్ అయితే కొంతవరకు బెటర్ అనమాట. అది అయ్యే వరకు 2033 అవుతుంది అనమాట. అప్పుడు కొంచెం దానికన్నా ముందు కూడా 10th హౌస్ ఎక్స్టైల్ నెటల్ మూన్ జరుగుతుంది, అప్పుడు లిఫ్ట్ చేస్తారు చార్ట్. ఇక అప్పుడు లిఫ్ట్ చేసి ముందుకెళ్ళాలంటే 2031 తర్వాత అది పైకి తీసుకుపోతా ఉన్నది. దాని తర్వాత బ్రేక్ చూద్దాం, బ్రేక్స్ ఎట్లా ఉన్నాయో అర్థం చేసుకుందాం. తర్వాత 10th హౌస్ అపోజిషన్ యురేనస్ వరకు కూడా కాంప్లికేషన్ లేనట్టున్నది, చూద్దాం. సో 2031 ప్రోగ్రెసివ్ 10th హౌస్ మధ్యలో ఒకటి ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మెర్క్యూరీ జరుగుద్ది, అది ఎంత పెద్దగా పనిచేయదులే. తర్వాత బుధుడు వెనకాలకి వచ్చేసేసి గురు నక్షత్రం కూడా వెళ్తాడు.
అప్పుడు క్యాన్సిలేషన్ అవుతుంది బుధుడికి కొంతవరకు. గురుదశ వస్తుంది, గురువు వక్రించాడు, గురు స్టార్ని ఆక్యుపై చేసిన బుధుడు ద్వితీయంలో ఉంటాడు, వక్రత్వంలో ఉంటాడు. గురుదశ బెటర్ యాక్చువల్లీ కంపారిటివ్లీ. సరే, అంతా ఏంటిది అప్స్ అండ్ డౌన్స్ గా వెళ్తా ఉంది చార్ట్ యాక్చువల్గా. ఓకే, అంత అగ్రెసివ్ గా ఫ్లై అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు 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 ఇప్పుడైతే అవకాశం ఉందండి, అర్థమైందా? ఇప్పుడు శని బుక్లో మీకు ఒక జాబ్ ఏదో ఒకటి అవకాశం ఉంది. సో మళ్ళీ జాయిన్ అవ్వండి, పోతే పోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ జాయిన్ అవ్వడమే, అంతే కదా. మళ్ళీ సెర్చ్ చేస్తున్నాను సార్, సైబర్ సెక్యూరిటీ నేర్చుకుందామా అని ఆలోచన వస్తుంది. అంటే క్లారిటీ లేదు సార్ ఏం చేద్దాం అనేది, అసలు నేను ఎందుకు పనికి వస్తాను అని సెల్ఫ్ డౌట్ వచ్చేస్తా ఉంటది అప్పుడప్పుడు. సో నక్షత్రాన్ని తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన వాడు తృతీయంలో ఆక్యుపై చేశాడు కాబట్టి మనం చేసేది కన్సల్టింగ్ అనమాట, అర్థమైందా? గురువు కూడా వక్రించాడు కాబట్టి, గురు బుధులు పరస్పరం చూసుకుంటున్నారు కాబట్టి, ఇండివిజువల్ గా బుధులు ఉన్నాడు కాబట్టి మాట్లాడేది చెప్పేది ఇలాంటి దానిలో బాగా ఎక్కువగా ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు నేర్చుకున్నది ఏదైతే ఉంటుందో అది ట్రైన్ చేయడమా టీచ్ చేయడమా కూడా అవకాశం ఉంటుంది. ప్యారలల్ గా అట్లాంటి ఒక ట్రాక్ కూడా నడిపిస్తూ ఉండండి. మీరు చేసే కన్సల్టింగ్ ప్రొఫెషన్ ఏదో క్లౌడ్ అంటారా లేదంటే టెస్టింగ్ అంటారా, మీకు కుదిరిన దాన్ని బట్టి మీరు చెయ్యొచ్చు. ఎందుకంటే 8th హౌస్ ఆపరేట్ అవుతూ ఉంటుంది కదా. 8th హౌస్ ఏంటిది? ప్రాబ్లమ్ సాల్వింగ్ కాబట్టి. సో ఈ బగ్ ఫిక్సెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సపోర్ట్, క్రిటికల్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడం, ఇలాంటి కార్నర్స్ అన్ని కూడా కొంతవరకు పనిచేస్తూ ఉంటాయి. సరేనా? ఓకే సార్. తర్వాత తర్వాత ప్రస్తుతానికి అది. ఇంకా క్వశ్చన్స్? అంటే నాకు అంటే నేను 2014 నుంచి నాకేంటంటే నేను దూరంగానే పెరిగాను సార్, ఇంట్లో పెరగలేదు. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగాను. అవును, చతుర్థాధిపతి వక్ర అయ్యాడు కాబట్టి మనకి అవే ఫ్రమ్ ద పేరెంట్స్ ఇస్తా ఉంది. అయితే నాకు ఈ క్రమంలో గ్యాంబ్లింగ్ కూడా అలవాటు అయింది సార్ చిన్నప్పుడే, తెలిసి తెలియని వయసులో. గ్యాంబ్లింగ్ అంటే కెసినో టైప్ సార్, కెసినో టైప్ క్రికెట్ కైండ్ ఆఫ్ థింగ్ ఆల్సో. ఓకే ఓకే. అయితే మరి గ్యాంబ్లింగ్ మరి లాస్ ఇచ్చిందా ప్రాఫిట్ ఇచ్చిందా? సార్ లాసే సార్, ఎందుకంటే 8th ఆపరేట్ అవుతుంది కదా. 8th మనకి అనుకూలంగా లేదు, రెట్రో అయ్యి అక్కడ ప్లానెట్స్ అన్ని ఉండి మనకి అనుకూలంగా చేయట్లేదు. మధ్య మధ్యలో జూపిటర్ వచ్చినప్పుడు గ్యాంబ్లింగ్ వర్కౌట్ అవుతా ఉంటది. ఎందుకంటే జూపిటర్ స్టార్ లార్డ్ వక్రత్వం, జూపిటర్ కారక అదే ఈ వక్రత్వం పోయాడు కదా ఈ లగ్నానికి పాపి కాబట్టి మధ్య మధ్యలో జూపిటర్ భుక్తులు సూక్ష్మలో అయ్యో కొన్ని వర్కౌట్ అవుతా ఉంటాయి. అయితే ఈ రాహు టైం వచ్చేటప్పుడు అది ఇంకా పెరిగిపోయింది సార్, తగ్గకుండా. ఏమైందంటే చాలా డెప్త్ అని చాలా పెరిగిపోయినాయి కాబట్టి కొంచెం ఆ ప్రెషర్ కూడా ఇప్పుడు ఉంది. అసలు మ్యారేజ్ పరంగా చూసిన అసలు లైఫ్ లో ఏం చేయాలి, ఫ్యూచర్ ఏంటనేది క్లారిటీ రావట్లేదు సార్. అంటే నేనే స్పాయిల్ చేసేసుకున్నాను చిన్నప్పటి నుంచి లైఫ్ ని అన్న. అవును, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చినట్టయితే, ఇప్పుడు టైంలో ఫ్రిక్షన్స్ ఉన్నాయని అర్థమైతే మీరు దాన్ని కంట్రోల్ చేయక తప్పదు. ఎందుకంటే దశాలాడు కానీ, దశాలాడు పోయే వక్రత్వం కానీ, తర్వాత దశాలాడు అంటే రాహువు, తర్వాత మెర్క్యూరీ రెండు డీల్ చేస్తారు. మెర్క్యూరీ సాటర్న్ స్టార్ లోకి వెళ్ళేంత వరకు, రెట్రోగ్రేట్ అయ్యేంత వరకు మెర్క్యూరీ డీల్ చేస్తూ ఉంటాడు. మెర్క్యూరీ ఎప్పుడైతే రెట్రో అయిపోతాడో రాహు స్టార్ లాడిని సాటర్న్ డీల్ చేస్తాడు. ఇలా పనిచేస్తాయి. కాబట్టి ఏంటంటే అది కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి. మధ్య మధ్యలో మీకు కొన్ని ఆస్పెక్ట్స్ జరగబోతున్నాయి అనమాట. అలాంటప్పుడు ట్విస్ట్ వస్తుంది. కాబట్టి కాన్షియస్ గానే ఉండాలి. 10th హౌస్ స్క్వేర్ మెర్క్యూరీ జరిగిందనుకో రేపు పొద్దున పర్ఫెక్ట్ గా 30 ఆ ప్రాంతంలో, అప్పుడు మీకు ట్విస్ట్ ఇస్తుందా ఇవ్వదా? 30 కాదు, అది 40లో ఎక్కడ ఉంది. అంటే అది ఎక్స్ట్రీమ్ గా పోయి డెసిషన్ మేకింగ్ మిస్టేక్ లాగా పనిచేసి అగ్రెసివ్ గా చార్ట్ ని ఆ T స్క్వేర్ లో ఇన్వాల్వ్ చేస్తుంది. అంటే మీకు బుధుడు, యురేనస్, శని పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. శని బుధులు పరస్పర దృష్టి కాబట్టి లగ్నాధిపతి తర్వాత పంచమాధిపతి అక్కడ ఎక్కడ ఉన్నారు? ద్వితీయ అష్టమాల్లో ఉన్నారు. అంటే ఏంటిది? ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఫినాన్షియల్ తో డీల్ చేస్తున్నారు. అంటే క్యాసినో కానీ లేదంటే ఇంకోటి ఏదో లాటరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ ఆఫ్ మనీకి సంబంధించి డీల్ చేస్తున్నారు. సో ఒక స్టాక్స్ చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో ఇంకోటి చేయొచ్చు. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. అంటే అడ్వైజరీ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎదుటి వాళ్ళకి చెప్పేది కానీ మనం చేసేది కాదు. బుధుడు ఇండివిజువల్ గా ఉన్నాడు, చాలా ఇంటెలిజెంట్ షార్ప్ ఉంటాడు, కానీ మనం చెప్పేది కాదు, వేరేటోటి చేసేది. మనం ఎగ్జిక్యూటర్ కాదు, మనం కన్సల్టెంట్. ఇక నువ్వు ఇలాంటి గ్యాంబ్లింగ్ చేయి నీకు వర్కౌట్ అవుద్ది, లేదంటే ఇలాంటి జాబ్ చేయి నీకు వర్కౌట్ అవుద్ది, ఇలాంటి చదువు వర్కౌట్ అవుద్ది, ఇలాంటి పని చేస్తాయి. గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు వేరే వాళ్ళకి చెప్పడం వల్ల బెనిఫిట్ అవుతారు అని నేను నమ్ముతున్నాను. అర్థమైందా? సో దాన్ని ఏం చెప్తారనేది ఇక మీరు ఆలోచించుకోండి. మీకున్న పరిధిలో మీరు ఏం చెప్తారు, ఏం అమ్ముతారు, ఏం అమ్మడం గురించి చెప్తారు, లేదంటే ఏం తీసుకురావడం, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి చేస్తారనేది, అది టెక్నాలజీయా లేదంటే ప్రొడక్టా సర్వీసా అనేది మీరు ఆలోచించుకోండి. అది టైం వచ్చినప్పుడు మీకు అర్థమవుతా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇమీడియట్ గా ఒక జాబ్ కొట్టి
అలా ప్రస్తుతానికి ప్రోగ్రెస్ చేయండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అండి. యా సార్, నాకు ఈ పర్సనల్ ఆస్ట్రాలజీ ఒక డౌట్ ఉండిపోయింది సార్. అంటే మీరు చెప్పారు ఇదివరకు వీడియోలో, లైక్ మీ ఫాదర్ మా ఫాదర్ నాకు ఎప్పుడు చెప్తారు, ప్రతి చార్ట్ లో ఒక ప్లానెట్ ఉంటది, దాన్ని మనం కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేయగలిగితే చాలు అని. ఇప్పుడు నా చార్ట్ లో అలాంటి ప్లానెట్ ఏమైనా ఉందా? అలా అంటారా? అయితే నేను చెప్పాను కదా, జూపిటర్ ని పట్టుకున్నాం కదా, జూపిటర్ వక్రించాడు కాబట్టి మీకు టీచింగ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా చెప్పడానికి బాగా పనిచేస్తుంది, జూపిటర్ బాగా వెల్ రిజల్ట్స్ ఇస్తారు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేశాం కదా. మార్స్ కూడా ఏంటంటే 3rd and 8th లాడికి రెట్రో మెర్క్యూరీ అయిన వల్ల అది కూడా ఆయనకి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈ టెస్టింగ్, సాఫ్ట్వేర్, ప్రాబ్లమ్ రిజాల్వింగ్ ఇవి బాగా కలిసి వస్తాయని కూడా మనం చెప్పాం కదా. పట్టుకున్నాం డైరెక్ట్ గా పట్టుకున్నాం ఎనీవే. అండ్ ఆల్సో రెట్రోగ్రేడ్ ప్లానెట్ కళ్ళు మూసుకుని నేను మీకు ఏది కావాలో అని ఇచ్చేస్తాను అంటారు, బట్ వివాహము మదర్ కి, ఇప్పుడు ఫాదర్ లేరంటే అది మదర్ కి గ్యాపే కదా. సో అట్లా కొన్ని విషయాల్లో ఇవ్వదు అనమాట. చాలా వరకు రవిచంద్రులు తారక ప్లానెట్ అయిన వాళ్ళు చాలా వరకు బ్యాలెన్స్ చేసే వరకు చేశారు. ఇక మిగిలిన వాళ్ళ చార్ట్స్ బట్టి ఆధారపడి ఉంటాయి కదా. మనకి 3rd year లోనో 4th year లోనో ఫాదర్ లేకపోవడం చాలా ఛాలెంజింగ్. కంపారిటివ్లీ ఇది కొంతవరకు బెటర్ కదా కేసు. అంటే సో ఇప్పుడు 8th house లో 2 రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్న వల్ల అక్కడ అన్లిమిటెడ్ రిజల్ట్ వస్తుందా సార్? అంటే యువర్ అగైన్ థింకింగ్ అండ్ టర్నింగ్ ఇన్ టు ద క్యాసినో. అంతే. సో అట్లా కాదు, అది దాని గురించి కాదు, అది 8th లో ఉండడం కాదు. 8th లో ఉన్న ప్లానెట్స్ యొక్క స్టార్ ని ఎవరు ఆక్యుపై చేశారు అనేది ఇంపార్టెంట్. అది ఎలా ఫ్లో తీసుకుంది అనేది ఒక ఫ్లో చార్ట్ ఉందన్నమాట నా దగ్గర. ఓకే, సో అది ఎట్లా ప్రిడిక్ట్ చేయాలనేది ఉంటది. దానికి ప్రోగ్రెషన్స్ ని అడాప్ట్ చేయాల్సింది ఉంటది. సో అది ఫ్లో ఎట్లా పోతుంది, ఫ్లో బ్రేక్ అవుతా ఉంది అని అంటే కాన్స్టెంట్ గా ముందుకు పోదు, ఫ్లో సరిగ్గా ఉందని అంటే వర్కౌట్ అవుతుంది. అక్కడ ఏంటంటే ఇంకా యోగ కారకుడి యొక్క కనెక్షన్స్ బలంగా ఫామ్ అవ్వాలి, ఆ రెట్రోలు అవన్నీ ఉండకూడదు అనమాట. అది అనుకూలంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నం తీసుకున్నారనుకో, షష్టాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి వీళ్ళందరూ కూడా ఆ శుక్రుడితో కనెక్షన్ క్రియేట్ అయినప్పుడు ఒక రకంగా పనిచేస్తారు. అలా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క కాన్సెప్ట్ లో పనిచేస్తూ ఉంటాయి. అవి సరిగ్గా పనిచేయాలన్నమాట. ఇప్పుడు అదే తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉండి వక్రిగా ఉంటే ఇంకో రకమైన ఫలితం వస్తుంది కదా. అర్థమైందా? ఆ ఫ్లోలోకి వెళ్ళినప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఫ్లోకి అయితే మనం క్లారిటీ ఇచ్చాం, దీనిలో ఫ్రిక్షన్స్ ఉన్నాయి, మనకి జరిగే ఏదైతే దశ ఉందో మేనేజ్ చేస్తూ మనము తీసుకెళ్ళాలి. అంటే మనం హార్డ్ వర్క్ నమ్మాలి, గ్యాంబ్లింగ్ తో జాగ్రత్తగానే ఉండండి అని చెప్తాను. సరేనా? ఆ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి, మీరు చేసేది మీరు చేయండి. సరేనా? ఓకే సార్. బాయ్.